హీరోయిన్ రన్యారావు పేరు గత వారం రోజులుగా కర్ణాటకలో హాట్ టాపిక్ అయింది. బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయంలో 2 కోట్ల రూపాయల విలువైన బంగారు బిస్కెట్లను స్మగ్లింగ్ చేస్తూ దొరికింది. ఆమె ఓ ఐపీఎస్ స్టెప్ డాటర్ అనే విషయం కూడా బయటకు వచ్చింది. విచారణలో ఆమెకు సంబంధించి బయటకు వస్తున్న వివరాలు ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు 2 వారాల జ్యుడిషియల్ రిమాండ్ విధించగా 2 రోజుల క్రితం ఈ కేసును సిబిఐ సుమోటోగా తీసుకుంది. దీంతో కర్ణాటకలో సినీ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఆమె కంపెనీకి గతంలో బీజేపీ ప్రభుత్వం ఆగమేఘాలపై విలువైన భూ కేటాయింపులు జరపడం వెనుక కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆమె ఎవరికి బినామీ, ఆమెను ఏ కోణంలో బ్లాక్మెయిల్ చేశారు, ర్యాకెట్ ను నడిపిస్తున్నది ఎవరు అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రన్యారావు గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలను తెలుసుకుందాం. రన్యారావు 1993 మే 28న చిక్మంగళూరులోని కూర్గ్లో పుట్టారు. ఈమె అసలు పేరు హర్షవర్ధిని యజ్ఞేష్. తన తల్లిదండ్రుల పేర్లు గోప్యంగా ఉంచారు. బెంగళూరులో చదివారు. కాలేజ్ రికార్డుల్లోనూ హర్షవర్ధిని అనే పేరే ఉందట. ఆ తరువాత కంపెనీల రికార్డుల్లో హర్షవర్ధిని రన్య అని ఉంది. ఇక రన్యారావు చిన్నతనం నుండే మోడలింగ్ చేసేది. డాన్స్ కాంపిటీషన్లో పాల్గొనేది. మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకున్నారు. బెంగళూరులోని దయానంద్ సాగర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బీటెక్ చదువుతున్నప్పుడే సినిమాలో అవకాశం వచ్చింది. అయితే కనీసం బీటెక్ అయినా కంప్లీట్ చేయాలని తల్లిదండ్రులు కోరడంతో ఫైనల్ ఇయర్ లో ఉండగానే సినిమాల్లో ప్రయత్నాలు ప్రారంభించారు. వెంటనే అవకాశాలు రాలేదు. ఈ సమయంలోనే తల్లి సూచనతో ముంబైలోని కిషోర్ నవనీత్ కపూర్ యాక్టింగ్ స్కూల్లో ట్రైనింగ్ తీసుకున్నారు. ఆ తరువాత పలు ఏజెన్సీలకు కోఆర్డినేటర్స్ కి స్టిల్ ఫోటోలు పంపించారు. ఆ ఫోటోలు చూసిన కన్నడ హీరో సుదీప్ తాను డైరెక్ట్ చేయనున్న మాణిక్య చిత్రానికి సహాయ నటిగా ఎంపిక చేశారు. ఈ సినిమా అంతకుముందు తెలుగులో ప్రభాస్ హీరోగా వచ్చిన మిర్చి సినిమాకు రీమేక్. ఈ మూవీలో మానస పాత్రలో నటించారు రన్యారావు. అంటే తెలుగు మిర్చి సినిమాలో రీచా గంగోపాధ్యాయ నటించిన పాత్రను కన్నడలో రన్యారావు చేశారు. వాస్తవానికి ఈ సినిమాలో ఛాన్స్ విషయంపై కూడా ఓ ఇంటర్వ్యూలో రన్యారావు మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి. సుదీప్ సార్ నా ఫోటోలను చూసి స్క్రీన్ టెస్ట్ కోసం పిలిచారు. నాకు కొన్ని డైలాగులు ఇచ్చారు, అవి చెప్పాను. స్క్రీన్ టెస్ట్ కూడా చేశారు. మరుసటి రోజు సుదీప్ సార్ నుండి నాకు కాల్ వచ్చింది. నేను సెలెక్ట్ కాలేదని, తరువాత అవకాశం ఇస్తానని ఆయన నాకు చెప్పారు. నేను నవ్వుతూ ఈ సినిమాకు నేను సెలెక్ట్ అయ్యానని నాకు తెలుసు సార్ అని అన్నాను. సుదీప్ సార్ మీరు తెలివైన వారు, మీ టాలెంట్ పై మీకు నమ్మకం ఉందని అర్థమైందని అన్నారట. ఈ సినిమాలో ఓ పాట కోసం రిహార్సల్స్ చేస్తూ టైం చూసుకోలేదు. దీంతో షూటింగ్ కి ఆలస్యంగా వెళ్లారట. అప్పటికే అక్కడికి సుదీప్ తో పాటు మిగతా యాక్టర్స్ అంతా వచ్చారు. దీంతో ఆమె అక్కడే సుదీప్ గారికి క్షమాపణ చెప్పారట. అయితే ఆయన ఈ విషయాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోలేదని అప్పట్లో వ్యాఖ్యానించారు రన్యారావు. ఆ సినిమాలో రన్యారావు నటనకు మిక్స్డ్ టాక్ వచ్చింది. ఆ సినిమా చేస్తున్నప్పుడే తన పేరును రన్యారావుగా మార్చుకున్నారు. ఆ తర్వాత 2015లో తమిళ మూవీ వాగాలో విక్రమ్ ప్రభుతో కలిసి హీరోయిన్ గా నటించారు. 2017లో కన్నడలో వచ్చిన పటాకి సినిమాలో హీరో గణేష్ తో కలిసి నటించారు. ఈ మూవీ 2015లో తెలుగులో వచ్చిన పటాస్ సినిమాకి రీమేక్. పటాకిలో జర్నలిస్ట్ సంగీత పాత్రలో నటించారు రన్యారావు. అయితే ఆ 3 సినిమాల్లో నటించినా పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక మంజు స్వరాజ్ డైరెక్షన్ లో మరో 2 సినిమాల్లో ఛాన్స్ వచ్చినట్లు వార్తలు వచ్చినా ఆ సినిమాలు ఆగిపోయాయి. దీంతో 2017లో పటాకి తర్వాత మరే సినిమాలోనూ నటించలేదు రన్యారావు. సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉండేవారు. ఇక 2018లో కొన్ని సినిమాల్లో ఛాన్స్లు వచ్చినా కోవిడ్ కారణంగా అవి కూడా ఆగిపోయాయి. ఆ తర్వాత అడపాదడపా చిన్న చిన్న ప్రోగ్రాంలలో, అకేషన్లలో కనిపించినా సినిమాల్లో కనిపించలేదు. ఆమె పెళ్లైన అంశాన్ని కూడా తరువాత రివీల్ చేశారు. అయితే సడన్ గా 2025 మార్చి 2న అంటే 7 ఏళ్ల తర్వాత కన్నడ నాట రన్యారావు పేరు సంచలనమైంది. దుబాయ్ నుండి వస్తూ 2 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లను తన డ్రెస్ లో స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు. ఆమె పట్టుబడ్డం మొదటిసారే అయినా అంతకుముందు చాన్నాళ్లుగా ఈమె బంగారం స్మగ్లింగ్ చేస్తున్నారనే సమాచారం రావడంతో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఎయిర్పోర్ట్ లో ఓ కానిస్టేబుల్ ని అడ్డుపెట్టుకుని తద్వారా చెకింగ్ సిబ్బందిని మేనేజ్ చేసిన రన్యారావు 2025లో దుబాయ్ కి 10 సార్లు వెళ్లి రావడం, ఆమె దుబాయ్ కి వెళ్లి తిరిగి వచ్చేటప్పుడు ఒకే విధమైన డ్రెస్ ని ధరించడంతో అనుమానాలు వచ్చాయి. దీంతో నిఘా పెట్టగా బెంగళూరు విమానాశ్రయం ఎగ్జిట్ గేటుకు సమీపంలో పట్టుబడ్డారు. 3 చెక్ పాయింట్ల వద్ద మేనేజ్ చేసి బయటకు వెళ్లిపోబోయిన రన్యారావును డిఆర్ఐ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ప్రత్యేకంగా చెక్ చేయడంతో 2 కోట్ల విలువైన బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. అంతేకాదు ఆమె విచారణలో అనేక విషయాలు బయటకు వచ్చాయి. ముందుగా ఆమె తండ్రి విషయానికి వస్తే రన్యారావు గతంలో పలు చోట్ల తన స్టార్డమ్ గురించి చెప్పడంతో పాటు తన తండ్రి పేరు చెప్పి బెదిరించే ప్రయత్నం చేసిందనే ఆరోపణలున్నాయి. ఆమె తన తండ్రిగా కర్ణాటక పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డీజీపీ కె రామచంద్రరావు పేరు చెబుతారు. అయితే ఈయన రన్యారావుకి సవతి తండ్రి అని తేలింది.
ఇక రన్యారావు బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన తర్వాత ఆయన పేరు ప్రచారంలోకి రావడంతో ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ వివరణ ఇచ్చారు. రన్యారావు కార్యకలాపాలతో తనకు సంబంధం లేదని, 4 నెలల క్రితం ఆమెకు పెళ్లైందని అన్నారు. పెళ్లైన తర్వాత నుండి ఆమె ఇంటికి రావడం లేదని, భర్తతో పాటు ఆమె ఎలాంటి వ్యాపారాలని చేస్తుందో తమకు తెలియదని అన్నారు. తాజాగా ఈమె బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డంతో తాము షాక్ గురైనట్లు చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్నారు. ఇక ఈ ఉదంతంపై కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర మాట్లాడుతూ ప్రస్తుతం ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన డిఆర్ఐ దర్యాప్తు చేస్తుందని, ఇప్పుడు తానేమీ చెప్పలేనని అన్నారు. ఇదంతా తెరపైకి కనిపిస్తున్నా ఇంటర్నల్ గా చాలా అంశాలు చర్చకు వస్తున్నాయి. రన్యారావు తండ్రిపై గతంలో పలు ఆరోపణలు ఉండడం కూడా ఈ చర్చకు కారణమవుతోంది. గతంలో ఆయన మైసూర్ సదరన్ రేంజ్ ఐజీగా ఉన్న సమయంలో హవాలా కేసుకు సంబంధించి ఆరోపణలున్నాయి. మైసూర్లోని గెల్వాల్ నుండి కేరళకు వెళ్తున్న బస్సును తనిఖీ చేస్తే అందులో 2,07,00,000 నగదు బయటపడిందని, అయితే రికార్డుల్లో 20 లక్షలే పట్టుబడినట్టు చూపించారని ఒక వ్యాపారి ఆరోపించారు. ఈ కేసులో పోలీసులు, ఇన్ఫార్మర్లతో పాటు రామచంద్రరావు పర్సనల్ గన్మ్యాన్ కూడా అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఆయన తప్పించి హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు. ఆ తర్వాత మరో ఇష్యూ బయటకు వచ్చింది. గ్యాంగ్స్టర్లు ధర్మరాజ్, గంగాధర్ల నకిలీ ఎన్కౌంటర్ కేసులోనూ రామచంద్రరావును సిఐడి అధికారులు ప్రశ్నించారు. ఈ ఆరోపణలకు ప్రస్తుతం రన్యారావు కేసుకు డైరెక్ట్ గా సంబంధం లేకపోయినా గతంలో వచ్చిన ఆరోపణలు మళ్లీ చర్చకు వస్తున్నాయి. ఇక ఈమె బంగారం స్మగ్లింగ్ ఎలా చేసేదనే విషయానికి వస్తే సాధారణంగా బెంగళూరు నుండి లేదా హైదరాబాద్ నుండి దుబాయ్కి అప్ అండ్ డౌన్ టికెట్ 40,000 లోపే ఉంటుంది. గత 15 రోజుల్లో 4 సార్లు, 2025లో 10 సార్లు ఆమె దుబాయ్కి వెళ్లి వచ్చారు. ప్రతిసారి తిరుగు ప్రయాణంలో ఒకే మోడల్ డ్రెస్ వేసుకునేవారు. దీంతో నిఘా పెట్టారు డిఆర్ఐ అధికారులు. ఆమె దుబాయ్ నుండి వచ్చేటప్పుడు యథావిధిగా ఏమాత్రం టెన్షన్ లేకుండా బయటకు వచ్చేవారు. అందుకు ఎయిర్పోర్ట్లోని 3 సిబ్బంది సహకరించేవారు. 3 చెక్ పాయింట్స్ ని దాటేవారు. తమకు అనుకూలంగా ఉండే సిబ్బంది డ్యూటీలో ఉన్న సమయంలోనే రన్యారావు బయటకు వచ్చేవారు. అయితే మొన్న మాత్రం డిఆర్ఐ అధికారులు తనిఖీ చేయడంతో పట్టుబడ్డారు. అక్కడే ఆమె స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. ఆమె మోడిఫైడ్ జాకెట్ స్ట్రిప్స్ లో బిస్కెట్స్ ని పెట్టుకోవడం, ఆమె మోకాలి పై భాగంలో బిస్కెట్స్ ని అంటించుకొని స్కిన్ స్ట్రాప్ వేసుకొని ఒక టేపు వేయడం, ఆపై కేప్ బ్యాండ్ వేసుకుని రావడం ద్వారా బంగారం స్మగ్లింగ్ చేసేదని తేలింది. డిఆర్ఐ అధికారులు ఆమె నివసిస్తున్న లావెల్లీ రోడ్లోని లగ్జరీ ఫ్లాట్ లో సోదాలు చేశారు. మొత్తం 14 కిలోల బంగారం, 2.67 కోట్ల క్యాష్, 600 గ్రాముల ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు 17 కోట్లు ఉంటుందని అంచనా. గతంలోనూ చాలాసార్లు ఈమె బంగారు బిస్కెట్లను స్మగ్లింగ్ చేసిందని గుర్తించారు. ఆమెను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఆ విచారణలో ఆమె విస్తుపోయే విషయాలు తెలిపారట. తాను ఏడాదిలో 30 సార్లు దుబాయ్కి వెళ్ళొస్తానని, ప్రతి ట్రిప్ లో తనకు 12 నుండి 13 లక్షలు చెల్లిస్తారని, కిలో బంగారానికి ₹1,00,000 కమిషన్ వస్తుందని చెప్పారట. అంటే ఈమెకు అప్ అండ్ డౌన్ టికెట్ల ఖర్చు 40,000 పోగా మిగతావి మిగులుతాయి. అంతేకాకుండా తనపై బంగారం స్మగ్లింగ్ చేయాలని ఒత్తిడి చేశారని, పరోక్షంగా బ్లాక్మెయిల్ చేశారని కూడా చెప్పారట. గత ఏడాది చెన్నైలో ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ భార్య కూడా ఇలాగే 14 కిలోల బంగారం తెస్తూ చెన్నై ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డారు. అప్పుడు కూడా ఆమె తనను బ్లాక్మెయిల్ చేయడం వల్లే స్మగ్లింగ్ చేశానని చెప్పారు. ఇప్పుడు పట్టుబడిన రన్యారావు కూడా తనను బ్లాక్మెయిల్ చేశారని చెప్పడం గమనార్హం. ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. అయితే రన్యారావుపై ఎందుకు అనుమానం వచ్చింది అనే అంశానికి వస్తే, రన్యారావు తన సవతి తండ్రి రామచంద్రరావు పేరును తరచూ వినియోగించేవారట. పబ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు ఇలా ఎక్కడ తనకు చిన్న ఇబ్బంది ఎదురైనా ఆయన పేరు వాడేవారు. కింది స్థాయి పోలీసులను బెదిరించేవారనే ఆరోపణలున్నాయి. ఆ క్రమంలోనే కొంతకాలం క్రితం ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ వద్ద తనను చెక్ చేయబోయిన కస్టమ్స్ శాఖకు చెందిన అధికారిని బెదిరించారు. ఆయన తన ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని చెప్పడంతో పాటు ఆమె తనిఖీకి సహకరించలేదని అన్నారట. దీంతో ఆమెపై నిఘా పెట్టారు. పాస్పోర్ట్ ఆధారంగా ఆమె టూర్ హిస్టరీని చెక్ చేశారు. ఆమె తరచూ దుబాయ్కి వెళ్లి రావడంపై అనుమానం మొదలైంది. ఆ చిరు ఉద్యోగి గనుక ఉన్నతాధికారులకు ఆ విషయం చెప్పకపోతే నిఘా పెట్టేవారు కాదు. ఈమె స్మగ్లింగ్ ఇంకా కొనసాగేది అని చెబుతున్నారు. ఇక కొంతకాలం క్రితం రన్యారావు జతిన్ హుక్కేరీని పెళ్లి చేసుకున్నారు. తనకు పెళ్లైందనే విషయం ఆమె చెప్పే వరకు బయటి ప్రపంచానికి తెలియలేదు కూడా. ఆమె భర్త జతిన్ ఆర్కిటెక్ట్. ఈయన బెంగళూరు ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఆర్కిటెక్చర్ లో డిగ్రీ పూర్తి చేశారు. హాస్పిటాలిటీ, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, ఇంటీరియర్స్, రిక్రియేషన్ తదితర సేవలు అందిస్తున్నారు. ఈయనకు బెంగళూరులో పలు చోట్ల బార్ అండ్ రెస్టారెంట్లు, రిక్రియేషన్ క్లబ్లు ఉన్నాయి. చాన్నాళ్లుగా వీరిద్దరూ సోషల్ లివింగ్ లో ఉన్నారట. 4 నెలల క్రితం పెళ్లైంది. ఈయన కూడా రన్యారావుతో కలిసి తరచూ దుబాయ్ పర్యటనలు చేయడంతో ఈయన్ను కూడా ప్రశ్నించారట డిఆర్ఐ అధికారులు. అయితే తాను తన ప్రాజెక్టుల పని మీద వెళ్లానని, తనకు రన్యారావు గోల్డ్ తీసుకొస్తున్న విషయం తెలీదని, పెళ్లైన తర్వాత తాము బయటే కలిశామని,
ఆమె ఉమ్మడి ఫ్లాట్ కి తాను వెళ్లలేదని చెప్పినట్టు సమాచారం. ఇక గతంలో రన్యారావు యాజమాన్యంలోని కంపెనీకి భూ కేటాయింపుల అంశం కర్ణాటకలో రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. రన్యారావుతో పాటు మరో వ్యక్తి భాగస్వామిగా ఉన్న సిరోడా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కు 2023లో అంటే అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే అప్పటి బీజేపీ ప్రభుత్వం కర్ణాటక ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బోర్డు ద్వారా తుముకూరు జిల్లాలోని సిరా ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో 12 ఎకరాల భూములను కేటాయించింది. అప్పటి కర్ణాటక ఇండస్ట్రియల్ మంత్రి ఎంబీ పాటిల్ ఆఫీస్ నుండి ఈ సిఫార్సు వెళ్లింది. ఈమె స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ పేరుతో ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. 138 కోట్ల పెట్టుబడులున్నట్లు చూపారు. అప్పట్లో స్టేట్ సింగిల్ విండో క్లియరెన్స్ కమిటీ మీటింగ్ లో ఈ అనుమతులు ఇచ్చారు. ఈమె 21 ఏప్రిల్ 2022లో కంపెనీని రిజిస్టర్ చేస్తే 9 నెలలకే అంటే 2023 జనవరి 2న భూముల కేటాయింపు జరిగింది. వాస్తవానికి అప్పటికి భూముల కేటాయింపు కోసం లాంగ్ హిస్టరీ ఉన్న కంపెనీలు చేసుకున్న వందలాది దరఖాస్తులు కొన్నేళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. వాటికి మాత్రం కేటాయింపులు జరగలేదు. కానీ సిరోడా కంపెనీ భూముల కోసం దరఖాస్తు చేసుకున్న నెలలోగా భూముల కేటాయింపు జరిగిందనే వార్తలు అప్పట్లోనే వచ్చాయి. ప్రస్తుతం ఈ అంశం కూడా చర్చకు కారణమవుతోంది. అంతేకాదు ఈమె పేరుతో మొత్తం 3 కంపెనీలున్నాయి. అవి స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే సిరోడా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వ్యవసాయానికి సంబంధించి ఐరిస్ గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్, ఫోటోగ్రఫీ సర్వీసులకు సంబంధించి రన్యారావు ఫోటోగ్రఫీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు. ప్రస్తుతం సిబిఐ దృష్టి ఈ కంపెనీల పైన కూడా పడిందని చెబుతున్నారు. ఇక ఈమె మధ్యలో ఢిల్లీకి వెళ్లి రావడం పైన అనుమానాలున్నాయి. దీంతో ఇప్పటికే ఈమె ఫోన్ ని స్వాధీనం చేసుకున్న సిబిఐ, డిఆర్ఐ అధికారులు ఈమె ఆర్థిక లావాదేవీల పైన దర్యాప్తు చేస్తున్నారు. అయితే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుండి ఈమె జరిపిన లావాదేవీలపై దర్యాప్తు చేస్తారా లేక 2024 నుండే దర్యాప్తు చేస్తారా అనేది తేలాలి. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఈమె వద్ద 17 కోట్ల విలువైన బంగారం దొరికింది. ఆమె ఆ బంగారాన్ని కొనుక్కున్నానని చెప్పే ఆధారాలు లేవు. కాబట్టి అది ఖచ్చితంగా స్మగ్లింగ్ చేసిన బంగారమేనని చెబుతున్నారు. అయితే ఇంత విలువైన బంగారాన్ని ఈమె దగ్గర నమ్మకంగా ఉంచారంటే ఖచ్చితంగా ఈమెతో దీర్ఘకాలిక పరిచయం ఉండి ఉండవచ్చని చెబుతున్నారు. ఇప్పటికే కర్ణాటకలోని కొందరు రాజకీయ నాయకులకు ఈమెతో ఉన్న పరిచయాలపై పలు రకాల వార్తలు వస్తున్నాయి. ఆ నాయకులకు ఢిల్లీలో చక్రం తిప్పే నాయకులతో కూడా ఉన్న సంబంధాలపైన చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఈమె తీసుకొచ్చిన బంగారం ఎటు వెళ్లేది అనేది కూడా దర్యాప్తులో తేలనుంది. అంతేకాకుండా కొద్ది రోజుల వ్యవధిలో చెన్నైలో, ముంబైలో, బెంగళూరులో ఇదే తరహాలో పెద్ద మొత్తంలో బంగారం స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకున్నారు కూడా. దీన్ని బట్టి దేశం నలువైపులా ఈ స్మగ్లింగ్ రాకెట్ ఉందనే చర్చ నడుస్తోంది. అనధికారికంగా అందుతున్న సమాచారం ప్రకారం కొందరు రాజకీయ నేతలు, అధికారులు, నటులకు సంబంధించిన నగదును హవాలా మార్గంలో దుబాయ్కి తరలిస్తే దాంతో అక్కడ బంగారం కొని అక్రమంగా తీసుకొస్తున్నట్లుగా గుర్తించారు. మొత్తం మీద ఈ కేసు నుండి రన్యారావు ఇప్పట్లో బయటపడే అవకాశాలు లేవనే చెప్పవచ్చు.